ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం వచ్చేసారా? వచ్చేసామండి. సరుకు మొత్తం అందులో ఉంది. మీరు తొందరగా అన్లోడ్ చేయండి. అలాగే మేడం, ఇదిగోండి ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్టుగా ఇన్వాయిస్. మిస్ అయిపోయింది. ఆ సరుకు ఆ మెటీరియల్ అంతా వీక్రాఫ్ట్కి వెళ్ళిపోయి ఉంటుంది. మన ప్లాన్ అంతా ఫెయిల్ అయింది సుభాష్. థ్యాంక్స్ అండి. ఓకే, మా విజ్ఞప్తిని మన్నించి ప్రయర్ గా ఇన్వాయిస్ ని రెడీ చేసినందుకు. ఓకే మేడం. ఆ మెటీరియల్ మొత్తం ఫాస్ట్ గా అన్లోడ్ చేయించి ఓకే, డెస్టినేషన్ చేరుకునేలా చూడండి. అలాగే. నాకు అర్జెంట్ గా వేరే పని ఉంది, నేను వస్తాను. సరే మేడం. థ్యాంక్ యూ. తొందరగా దించండి. వెళ్ళు. సరుకంతా కాలిపోయింది. మన సరుకంతా కాలిపోయింది. కష్టపడి నేర్చిన సరుకు అంతా బూడిద పాలైంది. ఎవరో గిట్టని వాళ్ళే ఈ పని చేశారు. ఆదికేశవ్ గారి మీద దాడి కూడా చేశారు. అయ్యా, ఏంటయ్యా ఇలా జరిగింది? ఎవరయ్యా ఇలా చేసింది? మాయా, మీరేం కంగారు పడకండి. అసలు మీ సరుకేమీ కాలేదు. నువ్వు మాట్లాడుకో. మాట్లాడుకో. ఏదో ఓదార్పుగా 1-2 మాటలు మాట్లాడితే నిన్ను మన్నించేస్తాననుకుంటున్నావా? మావయ్య, అది కాదు చెప్పేది. నీకేం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు? రెక్కలు అరిగిపోయేలా మగ్గం మీద కూర్చొని నేసిన సరుకది. ఆ సరుకు మీదే అందరి ఆశలు. ఆ సరుకు కోసం ఇక్కడ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందో నీకు తెలుసా? మావయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి మావయ్య. వద్దు వద్దు, నువ్వేం చెప్పొద్దు. నీ మీద అభిప్రాయం మార్చుకోను. ఓ, అప్పుడే పంచాయతీ పెట్టేశారా? ఇంక బావని ఇక్కడి నుంచి తరిమేయటమే లేట్ అన్నమాట. మావయ్య, మీ మెప్పు కోసం నేను మాట్లాడలేదు. మీరు నా మీద అభిప్రాయం మార్చుకోనక్కర్లేదు. అసలు అక్కడ జరిగింది నేను చెప్తాను. అదంతా మీరు వినండి చాలు. ఏం జరిగింది? మీరు కష్టపడి నేర్చిన సరుకు అది ఎక్కడికి పోలేదు. మీ శ్రమేమీ వృధా కాలేదు. మీ సరుకు మీద ఎవరో కక్ష కట్టి ప్లాన్ చేస్తున్నారని నేను లక్ష్మి గ్రహించి మేము ఒక ప్లాన్ వేశాం. మావయ్య, అలా మీ సరుకుని అప్పగించాల్సిన చోట లక్ష్మి సరైన టైంకి అక్కడ ఇచ్చేసి ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమని మేము ఎలా నమ్మాలి? నమ్మాలి. మీ సరుకు కాలిపోలేదని మీరందరూ నమ్మాలి. ఇదిగోండి, వీక్రాఫ్ట్ మన సరుకు అందిందని ఇచ్చిన రిసిప్ట్ చూడండి. మన సరుకు ఆ బాబు చెప్పినట్టు చారాసిన కంపెనీకి చేరింది.
ఆదికేశవ్ గారి అల్లుడు కూతురు కలిసి మన ఊరికి చాలా మేలు చేశారు. వీళ్ళిద్దరూ తెలివిగా ఈ పని చేయకపోయి ఉంటే మన గ్రామంలో ఎన్ని విషాదాలు జరిగుండేవో. బావ చేసిన మంచి వలన ఊళ్ళో వాళ్ళు బావని యాక్సెప్ట్ చేసేలా ఉన్నారు. కొంప తీసి ఆదికేశవ్ గారు కూడా ఆయన అభిప్రాయం మార్చుకుంటారా ఏంటి? ఆదికేశవ్ గారు, ఎలాగూ మీ అల్లుడికి మీరిచ్చిన 3 రోజులు పూర్తయ్యాయి. ఆ సమస్యను కూడా ఇప్పుడే తేల్చేద్దాం. ఆదికేశవ్ గారి ఉద్దేశం ఎలా ఉన్నా నా అభిప్రాయం చెప్తాను. కనకానికి జరిగింది అన్యాయమే, నేను కాదంటం లేదు. కానీ ఆ అన్యాయం పరిస్థితుల వల్ల జరిగింది, కానీ కావాలని చేసింది కాదనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 రోజులు అతన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే అతను చాలా మంచివాడు. మన నిర్ణయం మన అభిప్రాయం కాదు. ఇప్పుడు ఇక్కడ అభిప్రాయం చెప్పవలసింది ఆదికేశవ్ గారు. మీరు సరైన నిర్ణయం తీసుకుంటారనే మేమందరం భావిస్తున్నాం. మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. యావయ్యా, వాళ్ళను విడదీయొద్దు. అల్లుడు గారు మంచివారు, నా మాట వినయ్యా. ఆదికేశవ్ గారు ఆయన మాట చెప్పే ముందు అతను ఆ అమ్మాయి ఏం చెప్తారో కూడా వినాలి కదా. బాబు, నీ ఆఖరి మాట చెప్పు. కనకం మీద నాకున్న ప్రేమనంతా చెప్పేశాను. ఒక తండ్రిగా ఆయన కనకాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అంతకన్నా ఎక్కువగా ఒక భర్తగా కనకాన్ని నేను ఇష్టపడుతున్నాను. అలాగే నేను ప్రమాణం చేస్తున్నాను, చచ్చేంత వరకు కనకాన్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు ఏం చెప్తావో చెప్పమ్మా. నాన్న, ఇక్కడ అందరికీ ఆయన మంచితనం తెలిసింది. నా విషయంలో ఏం జరిగినా అదంతా పరిస్థితుల ప్రభావమే తప్పించి ఎవరి తప్పు ఇందులో లేదు. దయచేసి మమ్మల్ని విడదీయద్దు నాన్న.